మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీరు పారిపోవడం కరెక్ట్గా సార్. స్వామి సార్ రండి సార్, మాట్లాడదాము. నా పేరు బాలరాం, సిఐటియు జిల్లా కార్యదర్శి, నారాయణపేట జిల్లా. ఈ మధ్యలో పేపర్లో వస్తున్న పరిస్థితి, మద్దూరు జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న అమ్మాయి పట్ల ఒక ఉపాధ్యాయుడు, విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే అసభ్యంగా ప్రవర్తించడం అనేది చాలా దారుణం. ఇది అన్యాయం, అమానుషం. కాబట్టి దీన్ని ప్రభుత్వం సీరియస్ తీసుకోవాలి. అట్లా ఎవరైతే ఉపాధ్యాయుడు అమానుషంగా, అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుని వెంటనే విధుల నుండి తొలగించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది వార్త ఆలస్యంగా బయటకు వచ్చినా ఈ చర్యలు మాత్రం తొందరగా తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక పాఠశాలకు పిల్లల్ని విద్యాబుద్ధులు నేర్పడానికి తల్లిదండ్రులు పంపిస్తారు. కాబట్టి తల్లిదండ్రులతో సమానంగా ఈరోజు గురువులు ఉండాలి. గురువు అన్న తర్వాత విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే ఈ రకంగా తప్పుదోవ పట్టించే పద్ధతుల్లో ఆయన ప్రవర్తించడం అనేది చాలా దారుణం. కాబట్టి వెంటనే ఆయనను విధుల నుండి కంపల్సరీగా తొలగించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. నా పేరు గోపాల్, సిపిఎం పార్టీ మద్దూరు ఏరియా కార్యదర్శి. ఈరోజు మద్దూరు మండలం మోయినాపూర్ గ్రామంలో మొన్న 7వ తారీఖున జరిగినటువంటి పాఠశాలలో జరిగినటువంటి సంఘటన గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది. మోనాపూర్లో 10వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయిని ఆ పాఠశాలలో తెలుగు పాఠ్యాంశం బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయుడు స్వామి అనే ఉపాధ్యాయుడు ఆ అమ్మాయి పైన ముద్దులు పెట్టడము, వెకిలి చేష్టలు చేయడము, అసభ్యకరమైనటువంటి ఫోటోలు, వీడియోలన్నీ కూడా బయటికి రావడం జరిగింది. ఇది జరిగి దాదాపు 15 రోజులు గడుస్తూ ఉంది. మండలాధికారులకు, జిల్లాధికారులకు కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా చేరినప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వాస్తవంగా విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ఉపాధ్యాయుడు సమాజంలో ఇట్లాంటి చేష్టలు చేస్తే సమాజానికి ఏమి మెసేజ్ ఇవ్వగలుగుతాం అనేది కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి విషయం బయటకు వచ్చిన తర్వాత అధికారులు పట్టించుకోవడం లేదు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి, అధికార పార్టీ నాయకులు కానివ్వండి, మళ్ళీ ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా కాంప్రమైజ్ చేస్తూ కుమ్మక్కయ్యి వాళ్ళ తగిన ఆ టీచర్తోనో వీళ్ళంతా కూడా కుమ్మక్కయ్యి దాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి మరీ అన్యాయమైనటువంటి విషయం. ఇట్లాంటి ఉపాధ్యాయుని వెంటనే సస్పెండ్ చేసి శిక్షించాల్సినటువంటి అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా అట్లాంటి నిర్లక్ష్యం చేయడం వల్ల సమాజంలో ఇట్లాంటి ఘటనలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చూస్తున్నాము, కాలేజీలలో, హాస్టళ్లలో కానివ్వండి, పాఠశాలలో విద్యార్థుల మీద అనేక అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నటువంటి సంఘటన సమాజంలో చూస్తూ ఉన్నాం. మనం సమాజం దృష్టికి వచ్చిన తర్వాత ఆ ఉపాధ్యాయుని ఎంకరేజ్ చేసే విధంగా ఈ అధికారులు వ్యవహరించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటికన్నా జిల్లా కలెక్టర్ కానివ్వండి, జిల్లా డిఓ గారన్నా వెంటనే స్పందించాలి. ఆ టీచర్ని సస్పెండ్ చేయాలి. ఇట్లాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా అన్ని పాఠశాలల్లో సీసీ కెమెరాలు పెట్టి బాలికలకు ఒక రక్షణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రభుత్వం ఉంది. కాబట్టి వెంటనే దీని మీద జిల్లా కలెక్టర్ గారు మాట్లాడాలి. స్థానికంగా ముఖ్యమంత్రి ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలోనే ఇట్లాంటి ఘటన జరగడం అనేది చాలా సిగ్గుచేటుకరమైనటువంటి విషయము. ఇది ప్రభుత్వం చాలా సుమోటగా ఈ కేసును స్వీకరించి ఆ టీచర్ని సస్పెండ్ చేసి దానికి వత్తాసు పలుకుతున్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానివ్వండి, లేదు డిఓ కానీ, ఎంఈఓ కానీ ఇట్లాంటి వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు నరహరి, ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబరు. ఈ నెల 7 తారీఖు రోజు మద్దూరు మండలంలో జెడ్పిహెచ్ హై స్కూల్కు సంబంధించిన ఒక టీచరు కంప్యూటర్ గదిలోకి అమ్మాయిని తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించడం అనేది జరిగింది. ఒక పాఠాలను నేర్పేటటువంటి ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని అసభ్యంగా అనేక విధాలుగా ఇట్లా రాసుకొని పూసుకొని ఒక అల్చల్గా చేయడం అనేది చాలా ఇది అయిన విషయము. ఈ రోజు ఎందుకంటే పాఠాలు చెప్పేటటువంటి ఉపాధ్యాయుడు వాళ్ళ గురువులనిగా భావిస్తున్నటువంటి విద్యార్థులు ఈరోజు ఆ విద్యార్థులనే వాళ్ళ పిల్లల్లాగా ఉన్నటువంటి విద్యార్థులని అశ్లీలంగా గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి కానీ, అదేవిధంగా కలెక్టర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి సి టీం కానీ ఆయన పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఆ కుటుంబానికి న్యాయం కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు విద్యార్థులు చాలా మాటకి ఈరోజు చదువుకు దూరం అవుతున్నటువంటి పరిస్థితికి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు చాలా ముందుకు వస్తున్నాయి. కాబట్టి
తక్షణమే ఆ ఉపాధ్యాయుడు నిన్న విజిలెన్స్కి వెళ్తే ఒక టీవీ యాంకర్ విజిలెన్స్కి వెళ్తే కూడా ఆ పాఠశాలలో ఉండకుండా పరుగులెత్తి పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ ఉపాధ్యాయుడు. ఎందుకోసం అంటే ఈ రోజు ఉపాధ్యాయులను నమ్ముకొని విద్యార్థులు వస్తున్న సందర్భంలో అనేక మందిని కూడా ఈ రోజు ఆ విధంగా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి విద్యార్థులకు చదువు ముందుకు కొనసాగించాలి కానీ ఈ రోజు రోజుకు తగ్గించే పరిస్థితి ఈ ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళ పిల్లల్లాకు ఉన్నటువంటి విద్యార్థులతోటి అరాచకంగా అవినీతిగా వాళ్ళని లొంగబరుచుకొని ఇలాంటి చేష్టలు చేయడం సరైనది కాదని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం. తక్షణమే ఆ టీచర్ పైన చర్యలు తీసుకోవాలి. ఆ మండలాధికారి కానీ అదేవిధంగా జిల్లా అధికారి కానీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా తక్షణమే ఆ విజిలెన్స్ మొత్తం కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఆ ఉపాధ్యాయుని పైన చర్యలు తీసుకోకపోతే విద్యార్థి సంఘాలుగా మేము అనేక పోరాటాలు చేయాల్సి వస్తుంది. లేదంటే విద్యాశాఖ అధికారి డిఓ ఆఫీస్ ముందు బైఠాయించడం కానీ అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం కానీ మునుముందు ఇలాంటి చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి తక్షణమే ఆ ఉపాధ్యాయుని పైన చర్యలు తీసుకోకపోతే విద్యార్థి సంఘాలుగా ముందుకు రావడం అనేది జరుగుతుంది. నా పేరు భాను, ఎస్ఎఫ్ఐ నారాయణపేట జిల్లా అధ్యక్షుని. ఈ గత కాలంలో దాదాపు 3-4 రోజుల నుంచి వార్తల్లో చక్కరవుతున్న మద్దూరు మండల కేంద్రంలో ఒక పాఠశాలలో ఒక చెప్పే ఉపాధ్యాయుడు తల్లిదండ్రుల తర్వాత తల్లి తండ్రి లాంటి గురువు ఈ రోజు ఒక విద్యార్థిని పాఠశాలలో కంప్యూటర్ గదిలోకి తీసుకెళ్లి అక్కడ అసభ్యకంగా కీచకంగా విద్యార్థి పైన చేతులు వేసేటువంటి చర్యలు చేయడము ఇది ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా మేము గట్టిగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు చేసే వ్యక్తుల పైన కానీ ఉపాధ్యాయుల పైన కానీ ఖచ్చితంగా వెంటనే చర్యలు తీసుకోవాలి, పదవి నుంచి తొలగించాలని కూడా మేము ఎస్ఎఫ్ఐ నుంచి తెలియజేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా తగు చర్యలు తీసుకోకపోతే వెంటనే ఎస్ఎఫ్ఐగా మేము గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యమాలకు కానీ వెనకాడు వేయమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము.